అందరికి నమస్కారం. నేను శిరీష. ముందుగా అందరికీ శ్రీ పరాభవ నవ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ చేబిఎం కిరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. శుభమస్తు. అఖండ సిద్ధి, అఖండ ఐశ్వర్యమస్తు. గురుగారు, విశేషంగా మరి ఈ ఉగాది నుంచి కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా, అలాగే నవగ్రహాల ప్రభావం కూడా ఎలా ఉంటుందంటారు? అలాగే శని ప్రభావం కూడా ఉంది అంటుంటారు కదా, మరి ఎలా ఉందంటారు ఈ సంవత్సరంలో కుంభరాశి వారికి? రైట్. కుంభరాశి వారికి ప్రస్తుతానికి అంటే కుంభరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో 2 ఆదాయం 8 ఖర్చు, అలాగే 4 రాజపూజ్యం 2 అవమానం. నేను ఇంతకుముందు ఒక రాశికి చెప్పాను, ఏ రాశికి, తులారాశికి అనుకుంటా హై లెవెల్లో ఉందని చెప్పేసి. సేమ్ దీనికి కూడా అటువంటి, అంటే దానికంటే ఒక 20% తక్కువ. అదేంటి సార్, ఏలినాటి శని ఉంది కదా వీళ్ళకి, చాలా మంది చూశాను సార్, చాలా మంది చెప్పారు. మరి అందరూ కూడా ఏలినాటి శని ప్రభావం ఎక్కువ ఉందని చెప్పారు. తర్వాత వచ్చేసరికి కుంభరాశి వారికి జూన్ తర్వాత షష్టమంలో గురుడు వెళ్తారని చెప్పారు, అక్కడ కూడా ప్రమాదం ఉందని చెప్పారు కదా. మరి ఎలా వీరికి మంచి జరుగుతుంది, ఆశ్చర్యంగా ఉంది అనేటువంటి వ్యక్తులు ఉంటారు. రైట్, మంచి ప్రశ్న అది కూడా. పాపం వాళ్ళంతా నాకంటే తెలివైన వాళ్ళు, అంటే నాకంటే పెద్దగా చదువుకున్న వ్యక్తులు కాబట్టి వారిని గౌరవించాలి మనం. బట్ ఏదో నాది మిడిమిడి జ్ఞానం, చిన్న చిన్న జ్ఞానం కాబట్టి ఏదో చెప్తాను నేను కూడా. బట్ నక్షత్ర పాదాలని బట్టి చెప్పేటువంటి ఆలోచన, రాజపూజ్యం మీద నేను ఎక్కువగా ఫోకస్ చేస్తాను కాబట్టి తప్పకుండా ఈ రాశి వారికి ఆకస్మిక ధన ప్రాప్తి ఉంటుంది. ధనమూలం ఇదం జగత్, అదొకటి విషయం. రెండవది, గౌరవాన్ని బాగా పొందుకుంటారు. వీరికి ఇచ్చేటువంటి, అంటే అవమానం చేసే వాళ్ళ సంఖ్య 4 గౌరవించే వాళ్ళు 2 అనుకున్నాం. ఆ 2 కూడా అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తులు ఇతని గౌరవించే అవకాశం, వీళ్ళని గౌరవిస్తారు. కాబట్టి అవమానము ఎక్కడికో వెళ్ళిపోతుంది. అసలు అవమానం గురించి పట్టించుకోక్కర్లా, అసలు కనిపించదు. ఆ 2 ఇచ్చేటువంటి గౌరవం బాగా కనపడుతోంది. అలాగే ఆదాయ విషయంలో 2 ఉంది స్వామి, 8 ఖర్చు ఉంది, 2 వైపులా నష్టం ఉంది కదా, మీరు ఎలా చెప్తున్నారు మీరు అంటే, ఇక్కడ ఉత్తమమైనటువంటి వ్యవస్థలో మీరు చేసేటువంటి పనితనం వల్ల, ఉన్నత వ్యక్తుల యొక్క గౌరవం వల్ల మీకు రావాల్సినటువంటి ధనం కానీ, ఆర్థిక లావాదేవీలు కానీ తొందరగా వచ్చేసే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ మీకు 2 ఆదాయము అంతే కదా, 2 ఆదాయం 8 ఖర్చు అంటే తప్పకుండా మీరు గృహయోగాన్ని పొందుకుంటారు. ఒక విల్లా లాంటిది కొనగలిగే అవకాశం, లేదా ఒక 2 ఎకరాల పొలం కొనుగోలు చేసే అవకాశం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. కుటుంబపరమైన పరిస్థితుల్లో వీరు అన్ని రకాల సమస్యల్ని సమర్థవంతంగా తిప్పికొట్టగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వియోగం ఎందుకు నేను ఆలోచన ఏంటంటే, కర్కాటక రాశిలోకి శని సంచాది గురు సంచారం వచ్చిన తర్వాత గురుడు ధనుస్సు రాశిని చూస్తాడు, అన్ని రాశులు చూస్తాడు. వీరికి ప్రత్యేకంగా 2 రకాల దృష్టిలు ఉంటాయి. సింహరాశిలోకి వచ్చినప్పుడు కుంభాన్ని చూస్తుంటాడు, సింహరాశిలోకి మారుతాడు, నవంబర్, డిసెంబర్, జనవరిలో సింహరాశిలో ఉంటాడు. సింహరాశి నుంచి కుంభాన్ని చూస్తాడు గురుడు, అది యోగాన్ని కలిగిస్తుంది. కర్కాటకంలోంచి మీనరాశిని చూస్తాడు, అది కూడా అత్యుత్తమ శుభయోగాన్ని కలిగిస్తుంది. కాబట్టి వీరికి లాభం ఎక్కువ. విద్యార్థి అంటే ఇటువంటి దృష్టి వల్ల, అంటే గ్రహ దృష్టి వల్ల అనేకమైనటువంటి లాభాలు పొందుకుంటారు. ధనం, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం. ఐఏఎస్ ఆఫీసర్ అయ్యే అవకాశం ఉంది, ఐపీఎస్ ఆఫీసర్ అయ్యే అవకాశం ఉంది, అంతరిక్షంలోకి వెళ్ళగలిగే అవకాశం ఉంది రాష్ట్ర వారికి. అటువంటి యోగం కూడా ఈ రాశి వారికి బలంగా ఉంది. కళాకారులకు అభివృద్ధి, క్రీడాకారుల లాభాలు, సినిమా రంగంలో అదృష్ట యోగం, రాజకీయ రంగంలో కలిసి రావడం, మంత్రి పదవి పొందుకునే అవకాశం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి డిప్యూటేషన్ మీద ఉద్యోగంలో వెళ్ళే అవకాశం, మేబీ ప్రధానమంత్రి కార్యాలయంలో పనిచేసేగలిగే యోగ్యత పొందుకోవచ్చు. లేదు, తెలుగు రాష్ట్రం కొంతమంది డిప్యూటేషన్ మీద ఐక్యరాజ్య సమితిలో పనిచేయగలిగే అవకాశం ఉండవచ్చు. అంతర్జాతీయమైనటువంటి మనకు ఉంటుంది కదా, విదేశంలో రాయబార కేంద్రాలు ఉంటాయి కదా, ఆ రాయబార కార్యాలయంలో పనిచేసే యోగం రావచ్చు. అటువంటి యోగం మన తెలుగు వాళ్ళకు ఉంది. అంటే అటువంటి అదృష్టాన్ని పొందుకునేటువంటి, అంటే ఊహించినటువంటి ఒక మంచి మలుపు, అగౌరవం బాగా ఉంటుంది. కాబట్టి దానివల్లనే ఈ గురుడు యొక్క దృష్టి వల్ల శుభయోగాలు పొందుకుంటారు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. శని ద్వితీయ స్థానం ఉన్నప్పటికీ కూడా ధనం ఇస్తాడు, ధనం తప్పకుండా ఇస్తాడు. ఎలా ఇస్తాడంటే, వీరికి యాక్చువల్గా వీళ్ళ దగ్గర ఉన్నదే ₹2, ₹4 ఇల్లు కొంటారు వీళ్ళు. ఉన్నదే ₹2, ₹4 కూడా ₹8 ఇల్లు కొంటాడు. శని పెద్ద ఇల్లు ఇస్తాడు, దానికి ఈఎంఐ కల్లా ఇబ్బంది పెడుతుంటాడు. అప్పుడే ఇబ్బంది పడుతున్నాం. ఇందాక ఒక స్టోరీ చెప్పుకున్నాం కదా, ఒక రాశి వాళ్ళు చెప్పుకున్నాం, పెద్ద ఇల్లు కొని తిప్పలు పడ్డాయంటే వీళ్ళే, అంటే గొప్పల కోసం తిప్పలు కూడా పడతారు వీళ్ళు. కానీ సమర్థవంతంగా దాన్ని తీర్చగలిగే ఒక బుద్ధి వీళ్ళకి బాగా ఉంటుంది. అక్కడ శని వీరికి యోగకారకుడు, టాలెంటెడ్ పర్సనాలిటీ, మాటకారితనం బాగుంటుంది. ఒక్కోసారి మౌనంగా ఉంటూ పని చేసుకుంటారు, ఒకసారి గట్టిగా మాట్లాడుతూ పనులు చేసుకుంటారు. కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మరి ఎక్కడ వీరికి నష్టం వస్తుంది అని అడిగితే, ఈ కుంభరాశి వారికి షష్టమ గురుడు అనేవాడు అనారోగ్యాన్ని కలిగిస్తాడు. మైగ్రేన్, హెడేక్, జుట్టు ఊడిపోవడం, అలాగే పంటి సమస్యలు, ఎడమ చెవికి సమస్య రావడం, గుప్తమైనటువంటి శరీర భాగాల్లో ఇబ్బంది కలగడం, ఇలాంటివి కూడా షష్టమ గురుడు కొంత ఇబ్బంది కలిగించే అవకాశం చాలా జాగ్రత్తగా ఉంటుంది. జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నాన్ని చేయాలి. ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్. సరి అయినటువంటి ఆహారం తీసుకోవడం వల్ల
వ్యాయామ క్రమశిక్షణ వల్ల మీకు మంచి లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయి. బట్ తర్వాత మళ్ళీ నవంబర్, డిసెంబర్, జనవరిలో ధనము, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, సుఖము, సంతోషము, అన్యోన్య దాంపత్యము, పెద్దల ఇంకా ప్రేయసిపులు ఒకటవడం, పిల్లలకి మంచి ర్యాంకులు రావడం, విద్యార్థులకి లాభాలు పొందుకోవడం, ప్రభుత్వ ఉద్యోగంలో అభివృద్ధి పొందుకోవడం, విదేశాల్లో విద్యాలాభం, ఉద్యోగ లాభం, స్థిరత్వము, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకోవడం. ఇక వ్యాపారపరంగా ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, రాజకీయ రంగంలో, సినిమా రంగంలోను, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్ వ్యాపారంలోను, అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయి. తప్పకుండా అనుకున్నది సాధించగలిగే అదృష్టయోగం కూడా ఆ 3 నెలల్లో వీరికి యోగం బాగానే కనబడుతుంది. తప్పకుండా అనుకున్నది సాధించగలిగే అదృష్టయోగం కూడా బలంగా ఉంటుందని చెప్పవచ్చు. మరి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటే? అద్భుతం. తప్పకుండా వీరికి సమర్థవంతంగా కుటుంబాన్ని పరిపాలించగలిగేటువంటి నేర్పరితనం వీరికి బాగా ఉంటుంది. ఈ జూన్ నుంచి మొదలు పెడితే ఎప్పటి వరకైనా సరే బలంగా ఉంటుంది చెప్పవచ్చు వీరికి. అద్భుతమైనటువంటి యోగాలు. అంటే షష్టమ గురుడు కదా జూన్ నుంచి అంటున్నారు అంటే ఒక నియంత్రణ ఉంటుంది. అంటే ఒక ఎలా ఉంటుందంటే మిలిటరీ క్రమశిక్షణ. ఇప్పుడు మిలిటరీ వాడు అక్కడ సైనికుడు ఆ -50 degreesలో రన్నింగ్ చేయమని చెప్పినప్పుడు ఆ చెట్టు కింద దాచుకో, ఈ మంచులో దూరం ఉన్నప్పుడు వాళ్ళు ఎంత కోప్పడతారో, కానీ దేశం కోసం మనందరం వాడిని అరే మా సైనికులు గొప్పవాళ్ళు, ఆ సైనికులు లేకపోతే మా బతుకులు అనుకునే భావనతో మనం ఎప్పుడైతే మనం వ్యక్తపరుస్తామో అప్పుడు ఆ సైనికుడు ఆనందపడతాడు. అక్కడ తాత్కాలిక మాత్రం ఈ మేజర్ గారు చస్తే బాగుండు, చంపుతున్నాను, కల్నల్ గారు చచ్చిపోతే బాగుండు, నాకు చంపుతున్నాడు అనుకునే భావన పడుకుంటుందో ఆ క్రమశిక్షణ అక్కడ కనబడుతుంది. దానివల్ల కుటుంబ రక్షణగా, దేశ రక్షణగా ఎలాగపడుతానో కుటుంబంలో కూడా రక్షణకి వీళ్ళు పాటుపడే అవకాశం ఉంటుంది. అంటే మీకు అర్థం అనుకుంటా నేను చెప్పేటువంటి ఎగ్జాంపుల్. రైట్. మరి ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగం మారాలి అనే ఆలోచన ఉంటే డోంట్ ఎక్స్పెక్ట్ ప్రమోషన్స్ ఆఫ్టర్ జూన్. బిఫోర్ జూన్లోనే మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోండి. నేను ఇచ్చే సలహా మీకు నవంబర్, డిసెంబర్లోనే మీకు ప్రమోషన్ వచ్చే అవకాశం. అలాగే ఉద్యోగ మార్పుకి, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ మార్పు కోసం ఈ సంవత్సరం ప్రయత్నం చేయకపోవడం ఉత్తమం. ఉన్న ఉద్యోగంలో ఉంటే నెలసరి జీతం వస్తుంది, లేదంటే ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగ మార్పు మంచిది కాదు. గృహయోగం, వాహన యోగం ఉందంటారు. చెప్పే కదా, ₹200 అది ఉంటే ₹8 ఇల్లు కొంటారు వీళ్ళు ఈసారి. ఖచ్చితంగా గృహయోగం బ్రహ్మాండంగా ఉంటుంది. గృహానికి ఎటువంటి ఇబ్బంది లేదు. దూర ప్రయాణాలు చేయొచ్చు. విదేశీయానం చెప్తాను కదా, పెద్దగా ఉపయోగం అవకాశం లేదు. ఎందుకంటే వీరికి స్వదేశంలోనే మంచి ఎకనామికల్ గ్రోత్, ఉద్యోగ లాభం ఉంది కాబట్టి విదేశీ ప్రయాణం ఈ సంవత్సరం కన్నా నెక్స్ట్ ఇయర్ పెట్టుకోవడమే శుభకరం. లేదు డిసెంబర్లో పెట్టుకుంటే కొంతవరకు ప్రయోజనాన్ని పొందుకుంటారు. మరి కుంభరాశిలో స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు. స్త్రీలకు ఎలా ఉంటుందంటారు, పురుషులకు ఎలా? ఇవన్నీ ఫలితాలు ఈక్వల్. ఇవాళ రేపు స్త్రీలు ఈక్వల్ కదమ్మా. అంటే పెగ్గులేసే విషయంలో 2 వాళ్ళు వేస్తే 2 వీళ్ళు వేస్తున్నారు. వాడు 2 దమ్ములు కొడితే వీళ్ళు 2 దమ్ములు కొడుతున్నారు. వాడు జుట్టు పట్టుకొని కొడితే వీళ్ళు నేలకేసి కొడుతున్నారు. ఈక్వలే ఉన్నారు కదా ఇద్దరు. ఇక్కడ తేడాలు ఏముండవు. ఇద్దరికి ఈక్వల్ రైట్సే ఉన్నాయి. ఈక్వల్ జాతక ఫలితం ఈక్వలే. చాలా మంది పాపం కొంతమంది అమాయకులు అడుగుతారు, మీలాంటి అమాయకులు ఆడవాళ్ళు మా గురించి స్పష్టంగా చెప్పరా అని. మీ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది? ఇవన్నీ స్త్రీల గురించి, ఈ విషయాలన్నీ. పురుషుల గురించి సెకండ్ ఆప్షన్. ఇవన్నీ స్త్రీల గురించి గుర్తుపెట్టుకోండి. నేను జోక్ చెప్పట్లేదు, సీరియస్ చెప్తాను. నేను స్త్రీలకి ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదమ్మా. మరి రైతులకు ఎలా ఉంటుందంటే 2 పంటలు బాగానే పడవు. 2 పంటలు కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది. మొదటి పంట నల్ల పంటలు పండుతాయి. రెండవ పంట తెలుపు రంగు పంటలు, పసుపు రంగు పంటలు ఎక్కువ పండే అవకాశం ఎక్కువగా ఉంటాయి. మరి కుంభరాశి వారికి ప్రథమార్థం బాగుంటుందంటారా, ద్వితీయార్థంలో బాగుంటుందంటారా? ఈక్వల్, పెద్దగా ప్లస్ ఆర్ మైనస్ ఏం లేదు. అన్ని రకాల ఈక్వాలిటీ. ఇంకా కొద్దిగా ప్రథమార్థం కొద్దిగా ఒక గుడ్డిలో మెల్లగానే కొద్దిగా బెస్ట్. తర్వాత మనకి జూన్ టు అక్టోబర్ కొద్దిగా ఇబ్బందికరం. నవంబర్, డిసెంబర్, జనవరి కొంత బెస్ట్. మళ్ళీ జనవరి, ఫిబ్రవరి మళ్ళీ నష్టాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. గురుగారు, ముఖ్యంగా ఈ పరాభవన సంవత్సరంలో కుంభరాశి వారికి బాగా ఏ రంగంలో ఒకటి, పారిశ్రామిక రంగంలో మీరు కొద్దిగా ముందడుగు వేస్తే మంచిది. అంటే పరిశ్రమలు పెట్టడం, వ్యాపార రంగంలోకి మీరు వెళ్ళగలిగితే తప్పకుండా వీరికి అనుకూలవంతంగా ఉంటుందని చెప్పవచ్చు. మరి వీరికి కలిసి వచ్చే దైవార్థన ఏంటంటారు? గణపతి. 100% గణపతి, శివయ్య, దుర్గమ్మ, ఈ ముగ్గురిని అంటే శివ పరివారాన్ని పూజిస్తే చాలు. మీరు అద్భుతమైనటువంటి యోగాలు ఉంటాయి. లక్ష్మీదేవిని కూడా యాడ్ చేసుకుంటే ఇంకా మంచిది అని చెప్పవచ్చు. గురుగారు, మొత్తం ఈ సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు. సత్సంతాన ప్రాప్తిరస్తు.